రోజంతా వాహనాల రద్దీతో నిండిపోయే ప్రధాన రహదారులు పండగ సందర్భంగా ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా సంస్థలకు విరామం రావడంతో చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఎప్పుడూ హారన్ల శబ్దాలతో మార్మోగే ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతతను చాటుతున్నాయి. పండగ ఆనందం ఒక్క ఇళ్లకే కాదు, నగర రహదారులకు కూడా విశ్రాంతినిచ్చినట్లయింది. హైదరాబాద్, గుంటూరు వైపు వెళ్లే వాహనదారులు వెస్ట్ బైపాస్ ను ఉపయోగించుకోవాలని సిఐ సూచించారు. మహనాడు ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉండే మహనాడు ఏరియా ఇప్పుడు వాహనాలు లేక నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సొంతూర్లకు వెళ్ళడము, లేకపోతే కోడి పందాల దగ్గర ఉండడం ద్వారా ఈ ప్రాంతం అంతా ఇప్పుడు వాహనాలు లేకుండా ఖాళీగా కనిపిస్తుంది. దీని మీద పూర్తి సమాచారం మనతో సిఐ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ బాగా ట్రాఫిక్ ఏరియా ఇప్పుడు ఖాళీగా అనిపిస్తుంది. దీని గురించి మీరు చెప్పండి. వైకే న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఊళ్ళు వెళ్ళిపోయారు. ఊళ్ళు వెళ్ళే ముందు బాగా ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు అందరూ కూడా రేపటి నుంచి అందరూ కూడా మళ్ళీ రిట్రీట్ అవుతారు. ఆ టైంలో మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది. ప్రస్తుతం పండగ సందర్భంగా అంతా ట్రాఫిక్ లేకుండా ఉంది. సార్ ఒకవేళ అందరూ ఊరి నుంచి వస్తారు, అప్పుడు ట్రాఫిక్ బాగా పెరుగుతుంది కదా, దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కూడా గుంటూరు టు వైజాగ్ సైడ్ వెళ్ళేది అటు ట్రయల్ రన్ పెట్టారు. మాది కూడా అటు కూడా కొంత ట్రాఫిక్ అటు మళ్ళిస్తున్నారు, అటు వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. గుంటూరు టు చెన్నై, గుంటూరు అన్నీ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వెస్ట్ బైపాస్ మీదుగా చెన్నౌటపల్లి మీదుగా వెళ్ళిపోతుంది. లోపల ఇంకా సిటీలోకి వచ్చే ట్రాఫిక్ జాగ్రత్తగా తీసుకుంటాం మేము. హైదరాబాదు అటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా వెస్ట్ బైపాస్ పెదవడపల్లి నుంచి అటు వెస్ట్ బైపాస్ ఉంది. అటు వెస్ట్ బైపాస్ విజయవాడ వైపు రాకుండా వెస్ట్ బైపాస్ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు కూడా అటువైపు కూడా గుంటూరు నుంచి సింగిల్ వే ఓపెన్ చేశారు, అటు ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ ధరించే వాళ్ళందరూ కూడా మోటార్ వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఏలూరు అలాగే రాజమండ్రి, కాకినాడ వెళ్ళే మార్గంగా ఈ మార్గం గుండానే వెళ్తుంటారు. అలాగే విజయవాడలోకి రావాలన్నా ఈ మార్గంగానే వస్తుంటారు. అలాంటి ప్రాంతం ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండే ప్రాంతం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. ఈ పండుగ సందర్భంగా అందరూ వాళ్ళ ఊర్లు వెళ్ళడం జరిగింది. ఒక తర్వాతకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఊర్లు చేరుకుంటారు. ఆ టైంలో ట్రాఫిక్ బాగా పెరిగే అవకాశం ఉంది. దానికి తగిన చర్యలు కూడా జాగ్రత్త చర్యలు కూడా ఏర్పాటు చేశామని ఇక్కడ సిఐ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.